కుడికిలో కొర్నేలి పేతురు రాక కోసము కనిపెట్టుకొని ఉన్నాడు. అలాగని దేవుని రాక కొరకు, దేవుని అభిషేకం కొరకు, దేవుని ఆత్మచేత నింపబట్టు కొరకు నేను కనిపెట్టుకొని ఉండాలి. బైబిల్లో ఒక మాట సామెతల గ్రంథం ఉందనుకుంటా, గడపల దగ్గర కనిపెట్టుకొని ఉండమని. చూడండి ఒకసారి, సామెతల గ్రంథం చూడండి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకునేవాడు. చాలు, దేవునికి స్తోత్రం. రెండు చేతులు పెద్దగా చెప్దాం. పురుషులు కూడా చెప్పండి, నోరు తెరిచి పెద్దగా చెప్పండి. మరొకసారి చెప్పండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యము నీతో నాతో బోధిస్తున్న మాట ఏమిటంటే, ఉపదేశం అంటే దేవుని యొక్క వర్తమానము. అనుదినము నా గడప కమ్మెల యొద్ద కనిపెట్టుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు. ఈ రోజున అక్కడ పేతురు కొరకు కొర్నేలి కనిపెట్టుకొని ఉన్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ కొరకు నేను ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉండాలి. చేతులు చాపగడిగాలు చెప్పు, పెద్దగా చెప్పు, దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ కొరకు నువ్వు కనిపెట్టుకొని ఉంటే నీ జీవితంలో దేవుడు తప్పనిసరిగా నీకు ఆత్మనిస్తాడండి. ఎందుకంటే ఆత్మ ద్వారా జరిగే కార్యాలు ఉప్పేసినట్లుగా ఉంటాయి, ఆత్మ లేకుండా జరిగే కార్యాలు సవ్వగా ఉంటాయి. ఇది తెలుసుకోవాలి మీరు. ఆత్మ ద్వారా జరిగే కార్యాలు రుచిగా ఉంటాయి, ఆత్మ లేకుండా జరిగే కార్యాలు చవ్వగాను చప్పిడిగా ఉంటాయండి. అందుకని బైబిల్ కీర్తనాకారుడు దావీదు ఏమంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. దేవునికి స్తోత్రం చెప్దాం, పెద్దగా చెప్దాం, హల్లెలూయా. చూడండి, ఒక ఆఫీసర్తో మనకు ఒక పని ఉందనుకో, చిన్న పని ఉందనుకో, లేదు పెద్ద పని ఉందనుకో, ఆ ఆఫీసర్ దగ్గరకి మనం వెళ్ళగానే, ఆ రూమ్లోకి వెళ్ళగానే, ఆఫీసర్ ఇంకా రాలేదండి, ఆ సార్ రాలేదండి, ఇంకా కొంచెం లేట్ అయింది అనగానే, ఆ యొక్క ఆఫీసర్ కోసం మనం ఎదురు చూస్తూ ఉంటామండి. కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం, కనిపెట్టుకొని ఉంటాం. అమ్మో, కనిపెట్టుకొని ఉండకపోతే మరలా వచ్చి వెళ్ళిపోతారేమో, మరలా ఈరోజు మన పని కాదేమో, ఈరోజు మనం అనుకున్న పని నెరవేర్చబడదేమో అని మనం ఏం చేస్తామంటే, ఆఫ్టర్ శరీర సంబంధం అధికారి కొరకు మనం ఒక సంతకం చేయించుకుంటూ గంటలు మనం కనిపెట్టుకొని చూస్తాం, కనిపెట్టుకొని ఎదురు చూస్తాం. మీరు ఆలోచించండి, వచ్చాడండి, కమిషనర్ గారు వచ్చారండి, ఎంఆర్ఓ గారు వచ్చారండి, కలెక్టర్ గారు వచ్చారండి అని ఆయన రాక కొరకు మేము ఏం చేస్తాము, కనిపెట్టుకొని ఎదురు చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. ఆయన రాగానే ఏం జరిగిద్దండి, మనం అనుకున్న పని వెంటనే నెరవేర్చబడుతుంది, మన కార్యము సఫలపరచబడుతుంది. చేతులు చాప గడిగలు చెప్పు, రెండు చేతులు పెద్దగా చెప్పు. ఇక్కడ కొర్నేలి పేతురు రాక కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టు కూడికలో ఎన్ని గంటలు నువ్వు ఆత్మ కొరకు కనిపెట్టుకొని ఎదురు చూస్తున్నావు చెప్పు. ఎన్ని గంటలు ప్రభు సన్నిధిలో ఆత్మను పొందుకోవాలని నువ్వు ఎదురు చూస్తున్నావు చెప్పండి. ఎన్ని గంటలు దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టుకొని మనం ఎదురు చూస్తున్నాం. చూడండి, అక్కడ ఎంత చక్కగా ఉందండి. నా గడప కమ్మెల యొద్ద కనిపెట్టుకొని నా ఉపదేశముని వారు ధన్యులు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేతుల పైకి గడిగాలి చెప్దాం, హల్లెలూయా. ఈ యొక్క రాత్రి పరిశుద్ధాత్మ కనిపెట్టు కొడికలో తప్పనిసరిగా కొర్నేలి పేతురు రాక కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. కాబట్టి పేతురు రాగానే ఏం జరిగింది? అపోస్తుల కార్యములు చూడండి, బైబిల్ ఓపెన్ చేయండి అందరూ.
అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 44. ఉమ్, 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 ఉమ్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అన్ని జనుల మీద కూడా కుమ్మరించబడింది. మీరు ఆలోచించండి, అన్య జనులకు మీద కూడా పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ పొందిన పేతురు ఎప్పుడైతే ఆ యొక్క కొర్నేలు గృహములో అడుగుపెట్టి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడో, వారి కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాడో, వారి కొరకు స్వరమెత్తాడో, వారి కొరకు ప్రభువుని మహిమపరుస్తున్నాడో, మహిమపరుస్తున్న క్షణాల్లోనే బోధ వినుచున్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ శక్తి వారి మీద దిగి వచ్చింది. ఆమేన్. పరిశుద్ధాత్మని వరము చేత నింపబడ్డారు. అన్య జనులు సహితము కూడా ఆత్మచేత నింపబడ్డారు. వాళ్ళు ఇబ్రాంతి నుండిరి. మరి ఈ రోజున మన జీవితంలో, మన బ్రతుకుల్లో మనం ఏం చేస్తున్నాం? రాఖీ పండగ కొరకు ఒక ఆయన చెప్తున్నాడు, రాఖీ పండగ కొరకు కనిపెట్టుకొని ఉన్నానండి, ఎప్పుడు వస్తుందని. అది వచ్చిందండి, అందరికి రాఖీలు కట్టేసేసానండి. చాలా దూరం నుంచి కూడా వచ్చి రాఖీలు కట్టండి. గుంటూరు నుంచి అండి, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి ఏంటి, కలకట్ట నుంచి కూడా వచ్చి రాఖీలు కట్టేవాడి మా అన్నలకి, మా తమ్ముళ్ళకి. ఆ పండగ కొరకు కనిపెట్టుకొని ఉన్నామండి. నాకు అనిపించింది, వీళ్ళు క్రైస్తవులేనా? మీరు చెప్పండి, వీళ్ళు దేవుని బిడ్డలేనా? ఇక్కడ చూడండి, దేవుని బిడ్డలతో అన్ని జనులు కూడా ఉన్నారు ఇక్కడ. మీరు ఆలోచించండి, పేతురుతో వచ్చిన విశ్వాసులు. ఇప్పుడు చదివిన వాక్యంలో ఏమనుంది? అదే మాట మళ్ళీ చదువు, రిపీట్ చేయి. దేవునికి స్తోత్రం. పేతురుతో కొంతమంది విశ్వాసులు కూడా వచ్చారు. మీరు ఆలోచించండి, విశ్వాసులు కూడా పేతురుతో వచ్చారు. ఎక్కడికి వచ్చారు? కొర్నేలు ఇంటికి వచ్చారు. దేవునికి స్తోత్రం. మీరు ఆలోచించండి, కొర్నేలు గృహమునకు వచ్చారు. కొర్నేలు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. మీరు పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, మీరు అభిషేకాన్ని పొందాలని దేవుని వాక్యము చేత ఉతుక స్నానము చేస్తున్నప్పుడు, దేవుని వాక్యము గుండెలో కుచ్చుకొని పోతున్నప్పుడు, అక్కడున్న విశ్వాసులు పరిశుద్ధాత్మ ఆల్రెడీ పొంది ఉన్నారు. అయితే ఆయన బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాను. ఏం జరిగింది తెలుసండి? విశ్వాసులు గుర్తించారు ఎవరిని? అన్య జనుల మీద కూడా పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. చేతుల చాపి గట్టిగా చెప్పండి, పెద్దగా చెప్పండి అండి. హల్లెలూయా. మీరు ఆలోచించాలండి, ఇక్కడ అసలు అన్ని జనులు అంటే దేవుని గురించే మనకి సరిగ్గా తెలియదు కదండి. రక్షణ అంటే ఏమిటో తెలియదు, బాప్తిస్మం అంటే ఏమిటో తెలియదు, వాక్యం అంటే ఏమిటో తెలియదు, ప్రార్థన అంటే ఏమిటో తెలియదు, స్తుతి ఆరాధన అంటే ఏమిటో తెలియదు, సాక్ష్యం అంటే ఏమిటో తెలియదు. ఈ అన్ని జనులు ఈ దేవుని ఎరగని వారు ఈ కొర్నేలు ఇంటికి ఎందుకు వచ్చారు? మీరు ఆలోచించండి. కొర్నేలి ఒక మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు, లేదు ఒక కృతజ్ఞత కూటికి ఏర్పాటు చేసినప్పుడు, లేదు ఒక ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేసినప్పుడు, తనకున్నటువంటి రక్త సంబంధులు ఇంకా దేవుని వెరగని అన్ని జనులు కూడా వారికి కూడా ఆహ్వానం పలికెను. ఆమెను చెప్పు గట్టిగా,
వాళ్ళు అన్ని జనులండి, వాళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళు కాదులండి. వాళ్ళతో మనకెందుకులండి? బంధువులైతే బంధువులు అయ్యారులండి, స్నేహితులైతే స్నేహితులు అయ్యారులండి, తోబుట్టువులైతే తోబుట్టువులు అయ్యారులండి. మన పని మనం చేసుకుందామండి, వాళ్ళతో మనకెందుకు అనుకోలేదండి. కొర్నేలి, మీరు ఆలోచించండి. అలా అనుకోలేదు, అలా ఆలోచించలేదు, అలా ఊహించలేదు. తనకున్నటువంటి బంధువులే అన్యజనులు కావచ్చు, తన రక్త సంబంధులు అన్యజనులు కావచ్చు, తన స్నేహితులే అన్యజనులు కావచ్చు, ఆయనను దేవుని వెరగని వారు కూడా కొర్నేలి ఆహ్వానించాడు. కాబట్టి వాళ్ళ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ వరము చేత నింపబడి ఉన్నారు. విశ్వాసులు ఆశ్చర్యపడ్డారు. చేతులు చాపగట్టిగా చెప్పు హల్లెలూయా. ఈ రోజున మన దైవాందన జీవితంలో వాక్యం వింటున్న మనం, మనిషి ఎంతకాలం బ్రతికాడని కాదండి, మనిషి ఎన్ని సంవత్సరాలు భక్తి చేశాడనేది దేవుడు కోరుకోడు. కానీ మనిషి జీవితంలో, విశ్వాసి జీవితంలో కావచ్చు, సేవకుని జీవితంలో కావచ్చు, మన పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవాలండి. పరిశుద్ధాత్మ భాషల వరము చేత నింపబడాలండి. పరిశుద్ధాత్మ వరము లేకుండా, భాషల వరము లేకుండా నువ్వు భక్తి చేసినా, నువ్వు ఆరాధన చేసినా, నువ్వు స్తోత్రము చెప్పినా, నువ్వు దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నా, నమ్మకస్తురాలుగా ఉన్నా కూడా మనం దేవుని రాజ్యానికి యోగ్యులుగా మార్చబడలేం. ఈ భూలోకములు బ్రతికినంత కాలం ఆత్మ లేకపోతే మన జీవితంలో మన బ్రతుకంత చేదుగాను, పాడుదెబ్బగా మార్చబడుతూ ఉంటుందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కళ్ళు తెరిపించబడవు. ఆత్మ ఉంటే మన కళ్ళు తెరిపించబడతాయి, వివేకము కలుగుతుంది. మనం ఏం చేస్తున్నాం? తప్పు చేస్తున్నామా, లేక వాస్తవాల మార్గములు నడిపించబడుతున్నామా, పొరపాటు చేస్తున్నామా, నీతి కలిగి ప్రవర్తిస్తున్నామా అనేది మన కళ్ళు తెరిపించబడినప్పుడే మనకి ఈ పరిశుద్ధాత్మని ద్వారా మనకు అర్థమవుతుంది. ఆమెన్. గనుక ఇక్కడ ఆశ్చర్యం ఏమిటో తెలుసండి, దేవుని వెరగన ప్రజలందరి మీదకి ఏమొచ్చిందండి? పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. మరి ఇన్ని సంవత్సరాలు మనం దేవుని నమ్ముకున్నామే, రక్షణ పొందామే, బాప్తిసం తీసుకున్నామే, ఏమండి, దేవుని ద్వారా ఎన్నో కార్యాలు పొందుకున్నామే, మరణంలోంచి యేసయ్య నిన్ను నన్ను ప్రేమించి జీవంలోనికి ప్రభు దాటింపజేశాడే. అయితే ఈ రోజున మరి పరిశుద్ధాత్మ వరము చేత నింపబడుతున్నామా? లోకస్తులు వెళ్ళే మార్గంలో వెళుతున్నామా? ఏమండి, లోకపు కార్యక్రమాల్లో మనం మునిగి తేలుతున్నామా, లేక దైవికంగా మనం ఎదుగుతున్నామా? లోకానికి వేరే జీవిస్తున్నామా? పాపానికి వేరే జీవిస్తున్నామా? శాపానికి వేరే జీవిస్తున్నామా అనేది మనం పరీక్షించుకొని, ఇకనైనా నువ్వైనా నేనైనా, ఏమండి, నువ్వైనా నేనైనా మనం అందరము కలిసి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఆ పరిశుద్ధాత్మ వరము చేత మనం నింపబడేటట్లుగా మన బ్రతుకులను మార్చుకోవాలి. చేతులు చాపు గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు, దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వరము చేత మనం నింపబడాలి. ఏమండి, ఆ వరము చేత నింపబడాలి. ఈ రోజున అనేక స్థలాలకి, కొత్త స్థలాలకి, కుగ్రామాలు కూడా, ఏమండి, రోడ్లేని ప్రాంతాలు కూడా మరి సేవకులుగా మమ్మల్ని ప్రభు తీసుకొని అక్కడ వాడుకొని మరలా క్షేమంగా ప్రభు తీసుకొని వస్తుంటే కేవలం మా భక్తి కాదు, కేవలం మా యొక్క యథార్థత కాదు, కానీ పరిశుద్ధాత్మని యొక్క వరము చేత నింపబట్టము ద్వారా ప్రభు నడిపిస్తూ ఉన్నారు. చేతులు చాపగట్టిగా చెప్పాలి. ఈ వారంలో 4 స్థలాలకి, కొత్త స్థలాలకి వెళ్ళి, ఏమండి, దేవుని సన్నిధిలో ఆత్మకార్యాలు జరిగించుటకు ప్రభు కృపించి నడిపించి ఆయన నా మహిమార్థమై వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం బంధువులింటికి వెళ్తాం, స్నేహితులింటికి వెళ్తాం, చూడాలనుకుంటే అనేక స్థలాలకు వెళ్తాం. కానీ దేవుడు తీసుకెళ్ళిన స్థలాలకి తీసుకొని వెళ్ళి ఆ స్థలమును నిలబెట్టి వాడుకొని మళ్ళా క్షేమంగా ప్రభు తీసుకొని వస్తాడు. కేవలం ఒక్కటి మాత్రం నిజం, పరిశుద్ధాత్మ వరము చేతనే.
ఆమెన్. మరి ఈ రాత్రి మన దైవాంతం జీవితంలో ఇకనైనా మన కళ్ళు తెరిపించుకొని, ఏమండి, ఇకనైనా మన కళ్ళు తెరిపించుకొని పరిశుద్ధాత్మని వరము చేత మనం నింపబడాలి. అది మనకు అవసరం. ఒక మనిషి బ్రతుకుటకు బ్లడ్ ఎంత అవసరమో, ఆత్మీయ జీవితంలో నువ్వు చిగురించుటకు పరిశుద్ధాత్మనే వర్షం, పరిశుద్ధాత్మనే అభిషేకం, పరిశుద్ధాత్మనే నింపుదల, పరిశుద్ధాత్మనే భాషలో నీకు అంత అవసరము. ఆమెన్. ఒక బైక్కి పెట్రోల్ ఎంత అవసరమో పరిగెత్తాలంటే పరిశుద్ధాత్మను పొందుకుంటే నువ్వు వేగముగా పరిగెత్తగలుగుతావు ప్రభువులో. స్తోత్రం చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు. లోకములన్నీ అన్నిటిని వదిలేస్తావు. ఇంకా నీ ఆత్మీయ జీవితాన్ని రోజు రోజు పరిశుద్ధాత్మని ద్వారా కట్టుకోగలుగుతావు. ఆత్మీయ జీవితంలో రోజు రోజు పరిశుద్ధాత్మని ద్వారా రగిలింపు నీళ్ళ మండింప చేస్తాడు. కేవలం పరిశుద్ధాత్మ వరము నీకు కావాలండి. అది పొందుకోకుండా మనం ఎంతకాలం ఉందామండి? సమయం చాలా విలువైందండి మన జీవితంలో. రేపు ప్రభువుకు మనం లెక్కడిగితే ఏమని చెప్పగలుగుతాం? నీకు భూలోకంలో 70 సంవత్సరాల ఆయుష్నిచ్చానే, 80 సంవత్సరాల ఆయుష్నిచ్చానే, 60 సంవత్సరాల ఆయుష్నిచ్చానే, 65నిచ్చానే, నువ్వేం చేశావు? నా ఆత్మను పొందుకోనేవా? పొందుకోలేదా? నువ్వు ఆత్మను పొందుకోలేదంటే పో నరకానికి వెళ్ళిపో అంటాండి. ఖచ్చితంగా ప్రభు చెప్పే మాట అది. నరకము కావాలన్నా పరలోకము కావాలన్నా మనం ఈ భూలోకం ఉన్నప్పుడు తేల్చుకోవాలండి. అది తేల్చుకోకుండా మనం ఎలా పడితే అలా జీవించకూడదు. మీరు ఆలోచించండి అండి, ఎలా పడితే అలా మనం జీవించకూడదు. ఎందుకంటే అది కొర్నేలికి అంత భక్తి తెలిసేమో, కానీ పరిశుద్ధాత్మ ఆ వరం అనేది తెలియకపోవటం ద్వారా దేవుడు చెప్పాడు, పేతురుని పిలిపించుకో. ఆ పేతురు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. పేతురుని పిలిపించుకోమని మీరు చెప్పండి. పేతురుని పిలిపించుకోమని దేవుని దూత ద్వారా కొర్నేలితో ప్రభు మాట్లాడినప్పుడు కొర్నేలి తన భార్య తన పిల్లలతో ఉండొచ్చు కదా. మీరు ఆలోచించండి. మరి అక్కడ ఎవరిని పిలిపించాడు? ఇక్కడ చూడండి, అక్కడ చదివి ఇప్పుడు ఇందాక చదివారు కదా అన్న 24. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. బంధువులు పిలువనంపించాడు. స్నేహితులు ఎవరండి? ముఖ్య స్నేహితులు. ఆమెన్. స్నేహితులు ఉంటారు, ముఖ్య స్నేహితులు. ఏమండి? ముఖ్య స్నేహితులు, శ్రేష్టమైన స్నేహితుల్ని పిలిపించుకున్నాడు. ఆయన నాకు చాలే, దేవుడు నాకేం బోధిస్తాడో, దేవుడు నాకేం చెప్తాడో దాని ప్రకారం నడిపించబడదాం అనుకోలేదండి. దేవుని మాటలు మళ్ళా దొరికితే దొరకవో, మళ్ళీ పాస్టర్ గారు మళ్ళీ వచ్చి దర్శిస్తాడో దర్శించడో దేవుడి అవకాశం ఇచ్చాడు. దేవుడు నాకు ఈ సమయాన్ని ఇచ్చాడు. పాస్టర్ గారి పేరు కూడా చెప్పాడు. పాస్టర్ గారిని పిలిపించుకోమన్నాడు, యాజకుని పిలిపించుకోమన్నాడని పరిగెత్తుకుంటూ అవకాశాన్ని తనతో ముగించుకోకుండా తన బంధువులకి, తన స్నేహితులకి, ముఖ్య స్నేహితులకి ఆ యొక్క సమయాన్ని కూడా ఆ యొక్క కొర్నేలు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చేతులు చాపగడిగలు చెప్పు, పెదగు చెప్పు హల్లెలూయా. ఈ రాత్రి ఈ దైవాంధన జీవితంలో, మన దైవాంధన జీవితంలో పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి వ్యక్తిగా నువ్వు మార్చబడాలండి. యేసుక్రీస్తు ఎన్నో సందర్భాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని చెప్పాడు? ఆత్మ లేనివాడు నావాడు కాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ లేనివాడు నావాడు కాడు అన్నాడు. మరి పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు దేవుని బిడ్డవా? దేవుని బిడ్డవా కాదా? నువ్వే చెప్పు. ఏంటన్నా మేము దేవుని బిడ్డమే కదన్నా, బైబిల్ పట్టుకున్నావు కన్నా, ఆరాధన చేస్తున్నావు కన్నా, సాక్ష్యాలు చెప్పుకుంటున్నావు కదన్నా, దేవుడు బ్రతికిస్తున్నా, అవి వేరు. నువ్వు తప్పనిసరిగా అది పొందాలి, అది నీకు కావాలి. అందుకనే అక్కడ అడిగాడు. లేదండి, మీరు ఇంకొక వాక్యం కూడా చూపిస్తాను. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం. దైవజనుడు పౌలు ఏమని అడిగాడు అక్కడ కొంతమంది పురుషులను చూద్దాం. చేతులు చాపు గట్టిగా చెప్పు. అక్కడ మనం చూస్తే
అపోలో కొరింథీలో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. దైవజనుడైనటువంటి పౌలు భక్తుడు, సేవకుడండి. కొంతమందిని చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. ఆమేన్. పెద్దగా చెప్పండి. వాళ్ళు ఏమన్నారండి? ఇప్పుడు మీరు బాగున్నారా సిస్టర్, బ్రదర్? మీ అందరికి వందనాలు, దేవుని పేరట స్తోత్రాలు, ఇవన్నీ ఏం అడగలేదండి ఆయన. అడగాల్సిన మాట ఏమిటి చెప్పండి? దేవుని సేవకుడు ప్రేరేపణతో నింపబడి అక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఏది స్వదాగా అడగలేదు వాళ్ళని. ఆమెను చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పాలి. నిన్న నర్సరపేట ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ ద్వారా ప్రభు మాట్లాడినప్పుడు, అయ్యా మీ చరిత్ర వెళ్ళమంది, మీ పరిస్థితి వెళ్ళమంది అంటే ఆయన అన్నాడు, అయ్యగారు నిజమేనయ్యా, నేను పుల్లలో కొట్టుకునేవాడిని, ఆ పుల్లను కాల్చుకొని బొగ్గును అమ్ముకునేటువంటి వ్యక్తిని నేను. మా ఊర్లో పెద్ద కాలువ ఒకటి ఉంది, ఆ కాలువ దగ్గర నేను పుల్లలో కొట్టుకుంటూ ఉండేవాడిని. అయ్యా మీరు చెప్పిందంత వాస్తవమే, వినండి, దేవుని కార్యాలలో ఉంటాయి వాస్తవమేనా అయ్యగారు? అక్కడ చిన్న పుల్ల ముళ్ళు గుచ్చుకుంది అంతే. ఆ ముళ్ళు ఇప్పుడు ఏమైపోయింది తెలుసా అండి? చిన్న ముళ్ళు, చిన్న గాయము, ఇదిగో ఇక్కడ నుంచి అరికాల నుంచి పై దాకా అడుగు పుండైపోయిందండి. అడుగు అంత పుండైపోయింది, అడుగు భాగం అండి అంత పుండైపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ గొడ్డగట్టాడు. కారణం ఏమిటి మీరు ఆలోచించండి. ఆ ముళ్ళల్లో ఎవరికో శాతబడి చేసి ఆ ముళ్ళలు వేస్తే ఈయన పుల్లలు కొట్టుకోవటానికి వెళ్ళి దాన్ని ఎంటర్ అయ్యాడు, దాన్ని తొక్కాడు, ఈయన ఆవరించింది. వాస్తవమే అయ్యగారు, మీరు చెప్పింది వాస్తవమే, కరెక్టే, దేవుడు మాట్లాడే మాటలు వాస్తవాలే. గమనించండి, ఇక్కడ మీరు దేవుని వాక్యము ద్వారా ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నారు. వాళ్ళని మీరు బాగున్నారా, వందనాలు, క్షేమంగా ఉన్న దేవుని ప్రేరేపణతో ఈ యొక్క దైవజనుడైన పౌలు అపోలో కొరింథీలో ప్రత్యక్షమైనప్పుడు అక్కడున్న పురుషుల్ని ఏమని అడిగాడండి? మీరు విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా. ఆమేన్. ఆమేన్ చెప్పు గట్టిగా. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. మీరు విశ్వసించినప్పుడు ఆత్మాభిషేకముతో నింపబడ్డారా. మీరు విశ్వసించినప్పుడు భాషల వరమును పొందితిరా అని అడిగినప్పుడు ఆయన సొంతగా అడిగాడని మీరు చెప్పండి అండి, మీరు చెప్పండి. సొంతగా కావాలని వాళ్ళని అడిగాడా? దైవజనుడైనటువంటి పౌలు భక్తుడు దైవ ప్రేరేపణతో నింపబడి వారిని అడిగెను. ఆయన సొంతగా అడిగితే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు? ఆయన సొంతగా ఇంకొక మాట అడగొచ్చుగా. ఆయన సొంతగా అడిగితే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు? పొందాములయ్య గారు అని చెప్పేవాళ్ళు. దైవ ప్రేరేపణతో నింపబడి అడుగుతూ ఉన్నాడు దైవజనుడైనటువంటి పౌలు భక్తుడు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. అప్పుడు వాళ్ళు ఏమన్నారండి? అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నన్న సంగతే మాకు తెలియదు. ఆమేన్. వాస్తవమే చెప్పారండి. వినండి, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ఇస్తాడంటే, వాస్తవం ఉన్నట్టుగా ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోలు చేసుకొని పశ్చాత్తాపడి యథార్థ హృదయం కలిగి ఏ వ్యక్తి అయితే ఉంటాడో, చిన్నవాడే కావచ్చు, యవనస్తులే కావచ్చు, యవనస్తురాలే కావచ్చు, వయసులో పెద్దవారే కావచ్చు, యాజకులే కావచ్చు, ఎవరైనా కావచ్చు అండి, ఏ వ్యక్తి అయితే ఉన్నట్టుగా ప్రభు సన్నిధిలో ఒప్పుకోలు చేసుకొని యథార్థ హృదయం కలిగి ఉంటామో వారిని దేవుడు తప్పనిసరిగా ఆయన ఆత్మవర్షముతో నింపుతాడు. చేతులు చాప గట్టిగా చెప్పండి. పరిశుద్ధాత్మతో నింపుతాడు దేవుడు. పరిశుద్ధాత్మ శక్తి నీకు అవసరము, అది నీకు కావాలి.
డబ్బులుంటే కరిగిపోతాయి. వినండి, డబ్బులు మన దగ్గర కరిగిపోతాయి. డబ్బులన్నీ కరిగిపోతాయండి. ఆరోగ్యం దాన్ని కనుమరుగైపోద్దండి. ఓపిక ఉందనుకో, అలసట పైబడినప్పుడు ఏమైపోద్దండి, ఓపిక సహకరించలేని పరిస్థితుల్లోకి వస్తాం. ఇవి మన ఎంటరా, మీరు ఆలోచించండి. ఇవి మనకు అవసరం లేదు. బలహీనను బలపరిచేది దేవుని ఆత్మ. ఆమెన్. గనుక ఇక్కడ నిజంగా అడిగాడండి. అక్కడ మేము పేతురుని పిలిపించుకొని కనిపెట్టి ఎదురు చూశాడు. కాబట్టి కొర్నేలి తన స్నేహితులు, తన ముఖ్య స్నేహితులు అందరు అన్ని జనులు సైతం కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ఆమెన్. ఇక్కడ పౌలు కూడా అడిగాడండి. మీరు ఆలోచించండి, పౌలు కూడా అడిగినప్పుడు వాస్తవమే చెప్పారు. అయ్యా, పరిశుద్ధాత్మలో ఉన్న సంగతే మాకు తెలియదు. కొంతమందిని మనం దేవుడు ఎలా చూపించాడు, దేవుడు ఎలా బయలుపరిచాడు, ఏనండి దేవుడు ఇలా కార్యం చేయబోతున్నాడు అని మనం అడిగామనుకో, వాళ్ళు ఏం చెప్తారు తెలుసండి, మాకేం తెలియదండి, అసలు మాకేం తెలియదండి, కాదండి అది కాదండి, ఇది కాదండి, అది కాదు ఇది అని అంటారు. ఎప్పుడు చెప్తారు తెలుసండి? ప్రాణము మీదకొచ్చినప్పుడు అప్పుడు కక్కేస్తారండి. అంత దాకెందుకు వెళ్ళాలండి మనం? చెప్పండి. అక్కడ దాకా ఎందుకు వెళ్ళాలండి? వాస్తవమే ఇక్కడ చెప్పారు. వీళ్ళు ఎంతమంది పురుషులండి? ఇంచుమించు 12 మంది. ఎంతమ్మా? 12 పురుషులు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా పెద్దగా చెప్పండి, హల్లెలూయా. 12 మంది పురుషులు. వినండి, పురుషుల్ని అడిగాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని పురుషుల్ని అడిగినప్పుడు ఆ 12 మంది ఏం చెప్పారండి? అది పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే మాకు తెలియదు. అప్పుడు అడిగాడు, మీరు దేన్ని బట్టి బాప్తిసం తీసుకున్నారు? కరెక్ట్ బాప్తిసం తీసుకోకపోయినా పరిశుద్ధాత్ముడు మన మీద క్రియ చేయడు. గుర్తుపెట్టుకోండి. మారు మనసు తగిన బాప్తిసం, ముంచుడు బాప్తిసం తీసుకుంటే సమర్పించబడి యాజకుని చేత బాప్తిసం తీసుకున్న వారికే పరిశుద్ధాత్మ అనుభవం అనేది రుచి చూస్తారు. మారు మనసు లేని బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ పొందాలంటే కుదరదండి. సమర్పణ కలిగిన సేవకుని ద్వారా బాప్తిసం తీసుకోకుండా ఏదో కాలానికి ఏదో సేవ చేస్తున్నాము, ఏదో నడిపించబడుతున్నాం, ఒక పక్క జాబ్ చేసుకుంటూ మరో పక్క ఈ పని కూడా చేస్తున్నాము, ఆ దిశకి వెళ్తున్నాం, ఈ దిశకి వెళ్తున్నామని ఆ దిశగా వెళ్ళే వారి చేతిలో నువ్వు బాప్తిసం తీసుకున్నా కానీ నీకు పరిశుద్ధాత్మ దిగిరాదు. ఆమని చెప్ప గట్టిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ క్రియ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు ఇక్కడ సమీపిస్తున్నాడు. యాజకుడు అడిగాడు, విశ్వసించిన పరిశుద్ధాత్మను పొందితిరా? అయ్యా, పరిశుద్ధాత్మను సంగతి మాకు తెలియదు. మీరు దేన్ని బట్టి బాప్తిసం తీసుకున్నారు? అక్కడ చదవండి అమ్మా. దేన్ని బట్టి బాప్తిసం తీసుకున్నారు మీరు? వారు అన్న సంగతే మాకు. అప్పుడు అలాగైతే మీరు మీరు ఆలోచించండి, మీరు దేన్ని బట్టి బాప్తిసం తీసుకున్నారు? వీళ్ళు ఏమన్నారండి? యోహాను ద్వారా బాప్తిసమే తీసుకున్నాము. అంతేనా ఉంది అక్కడ? దేవునికి స్తోత్రం. యోహాను బాప్తిస్మను బట్టే మేము బాప్తిసం తీసుకున్నాం. యేసుక్రీస్తు యోహాను ప్రవక్త ద్వారా బాప్తిసం తీసుకున్నాడు. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. వీళ్ళు యోహాను బట్టే బాప్తిసం తీసుకున్నారు. అంటే సరైన మారు మనసు లేదు. యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం తీసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పంటారా? పరిశుద్ధాత్మ పొందినటువంటి విశ్వాసి, పరిశుద్ధాత్మ పొందినటువంటి యాజకుడు, పరిశుద్ధాత్మ పొందినటువంటి వ్యక్తి ఎవరైనా కావచ్చండి,
వాళ్ళల్లో ఏమి పుట్టుకొని వస్తుందంటే, వినండి, 4 ఆత్మల ప్రభు దగ్గర తీసుకోవాలని ఆశ కలిగి చేస్తాడు ఆత్మదేవుడు ఆత్మ పొందినప్పుడు. అదే విధముగా నాతో ఈ భక్తి సమాప్తము కాకూడదు, 10 మందికి ప్రభు ద్వారా మేలు చేయాలన్నటువంటి తలంపు పుడుతుంది. ఆమెన్. మన నర్షపేట తీసుకెళ్ళినటువంటి సహోదరి భేద అంటే ధనమున్న మనిషి కాదు, భేద మనిషి, ఛార్జ్కి డబ్బులు లేని స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, భేద మనిషి, డబ్బు కూడా లేనటువంటి స్థితి. ఎన్నో కష్టాలు పడి ఒప్పించి ప్రార్థన, సేవకుల ద్వారా ప్రార్థన చేయించి అక్కడ తీసుకెళ్ళింది. పరిశుద్ధాత్మతో మేము నింపబడ్డప్పుడు తాను కూడా పరిశుద్ధాత్మతో నింపబడింది కాబట్టి అక్కడ ఆత్మకార్యం ప్రభు చేశాడు. దేవునికి స్తోత్రం. నాకు అనిపించింది, ప్రభువా నీకు వందనాలయ్యా, నీ బిడ్డకు కూడా ఇలాంటి అభిషేకం ఇచ్చావు, ఇలాంటి వరం ఇచ్చావని నేను ఆ యొక్క తీసుకెళ్ళినటువంటి మన విశ్వాసాన్ని బట్టి నేను చాలా ప్రభువుని ఘనపరిచి మహిమపరిచాను. దేవునికి స్తోత్రం చెప్పు, పెదకు చెప్పు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందిన వారు 2 మాటలు చెప్పిన వాళ్ళకి బలము కలుగుతుంది పక్కన వారికి. పరిశుద్ధాత్మ నింపుదల అభిషేకం లేని వారు ఎన్ని మాటలు చెప్పిన బలము కలగదు. ఇక్కడ మేము యోహాను బట్టి బాప్తిసం పొందితిమి. అప్పుడు పేతురు అన్నాడు, అది ఏ విషయం అండి? యేసు నామములో మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చెను. చేతులు చాప గట్టిగా చెప్పు. మారు మనసు విషయమైన తగిన బాప్తిసం ఇచ్చి వారి మీద చేతులుంచగా ఏం జరిగిందండి? ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. భాషలతో మాట్లాడటము, ప్రవచించటము మొదలుపెట్టిరి. ఆమేన్. భాషలతో మాట్లాడటం కదండి, మళ్ళీ ప్రవచించడం మొదలు పెట్టారండి. ప్రవచన వారు వెంటనే అందుకుంది. కారణం వారి మీద చేతులుంచగానే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారండి. కారణం వాళ్ళు మారు మనసుకు తగిన బాప్తిసం తీసుకున్నారు. ఈ రోజున మారు మనసు పొందాము, ఈయనండి బాప్తిసం తీసుకున్నాం, అభిషేక్తులైన సేవకుల ద్వారా నడిపించబడుతున్నాం అంటాం. కానీ మరి కొంతమంది చేసే పనులు ఏంటండి? లోకల్ మనం చూస్తున్నాం. క్రైస్తవులను చెప్పుకొని, దేవుని బిడ్డలను చెప్పుకొని, సిలువ గుర్తులు వేసుకొని, పరిశుద్ధమైన గంధాన్ని పట్టుకొని మనం ఏం చేస్తున్నాం? నిజమైన మారు మనసు మనకు ఉంటే మన రాకిలి కడతామా? చెప్పండి. వాక్యము తెలిసిన వారిమైతే ఈ దిశగా నడిపించబడతామా? మీరే చెప్పండి. లోకస్తుల మార్గం మనం నడిపించబడతామా? ఆమేన్. గట్టిగా చెప్పాలి. చేతులు పెద్దగా చెప్పండి. ఒకవేళ మనం తెలిసి చేస్తేమో, మనకు తెలుసు కాబట్టి తెలిసి చేసేవనుకంగా దేవుని కోపం మన మీదకి వస్తుంది. దేవుని కోపం మన మీదకి వస్తుంది. గనుక ఇవన్నీ ఎందుకు ఈ మాటలు చెప్తాంటే, పరిశుద్ధాత్మ పొందనేయకుండా మనలో పెరుగుతున్న సైతాను కొమ్మలివి. ఆమేన్. చెట్టుకు కొమ్మలు అటు ఇటు అటు నలుదిక్కులు పెరుగుతూ ఉంటే మీరు గమనించండి. నలుదిక్కులు కొమ్మలు పెరుగుతూ ఉంటే ఆ కొమ్మలను కత్తిరించకపోతే ఆ చెట్టు వెత్తుగా తిన్నగా పైకి వెళ్ళదు. దేవునికి స్తోత్రం. ఏమిదంత ఎందుకండి? తల ఎంట్రుకలు బాగా పెరిగినాయి అనుకో, మనం ఏమంటాం? మగ పిల్లల్ని వీడు రై కట్టడం లేదు, కత్తిరిస్తేనే లేకపోతే బోడుగుండి చేస్తేనే వీడు రై కడతాడని చెప్తాం. అర్థమవుతుందండి? అలాగే నేను చాలామంది, నాకు ఈరోజు ఆశ్చర్యనిపించింది, వీళ్ళేంటో బాబు క్రైస్తుని పాస్టర్ గారితో కూడా అన్న, వీళ్ళేంటమ్మా క్రైస్తులు అని చెప్పుకొని అక్కడి నుంచి కలకట్ట నుంచి బెంగళూరు నుంచి రాకిలి కట్టడానికి వచ్చారు. విచిత్రంగా ఉందమ్మా, ఇది క్రైస్తులేనా? నాకు డౌట్ వచ్చింది, వీళ్ళు క్రైస్తువులు కాదు, పేరుకు మాత్రమే. ఆమెను చెప్పండి గట్టిగా. గనుక పరిశుద్ధాత్మ పొందుకుంటే బోధంతా నీకు అర్థమైంది. మోకరించండి ప్రభు సన్నిధిలో చేతులు చాపి మనము కూడా
దేవుని ఆత్మచేత నింపబడినట్లు, అభిషేకముతో నింపబడినట్లు, భాషల వరముల చేత నింపబడినట్లు మోకరించి 2 చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం ఎంచుదాం. పెద్దగా చెప్దాం. అందరం చెప్దాం. 2 చేతుల పైకెత్తి పెద్దగా చెప్దాం.